హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఆలూ పరోటా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలో సరిపడా గోధుమ పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అంతా మిక్స్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం నూనె వేసుకొని అంతా ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్నాక ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలూ పరోటాలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక పెద్ద సైజు బంగాళదుంప, ఒక 2 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. బంగాళదుంపని బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిలో బాయిల్ చేసుకున్న బంగాళదుంప వేసుకొని స్పూన్ కానీ మ్యాషర్ కానీ తీసుకొని వీటిని మెత్తగా చేసుకోవాలి. స్పూన్తో మెత్తగా అయిపోతాయండి, బాగా బాయిల్ అయిన బంగాళదుంప కదా. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు కారం కావాలంటే ఇంకొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. దీనిలో 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కొంచెమే వేసుకోవాలండి, ఎందుకంటే గోధుమ పిండిలో కూడా ఉంది కదా, అందుకని. 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. మీరు కావాలంటే దీనిలో గరం మసాలా కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు. ఇప్పుడు దీన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో బాగా మెత్తగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మీకు కావాల్సినంత సైజు ఉండ చేసుకోవచ్చండి. అంతా మిక్స్ అయ్యేలా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఈ పరోటాలని పొటాటోతో కాకుండా క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ఆనియన్స్, ఎగ్గుతో కూడా చేసుకోవచ్చండి. సేమ్ ఇలాగే చేసుకోవాలి. ఆలూ ప్లేస్లో వాటిని పెట్టుకొని చేసుకోవాలి. పన్నీర్తో కూడా చేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకొని ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న పెద్ద పొటాటోకి 6 పరోటాలు వచ్చాయి నాకు. ఇవి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చిన్న రోటీలాగా చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆలూ ముద్ద ఎంత తీసుకున్నామో ఈ చపాతీ పిండి కూడా అంతే తీసుకోవాలండి. ఇప్పుడు చపాతీ పీట మీద కొంచెం కొంచెం పిండి వేసుకొని, పొడి పిండి వేసుకొని ఇలా చిన్న రోటీలాగా చేసుకోవాలి. ఇలా చిన్న రోటీలాగా చేసుకున్నాక ఆ ముద్దను పెట్టుకొని మళ్ళీ ఉండ చేసుకోవాలి. అందులో ఉండ పెట్టుకొని ఇలా మొత్తం బాల్ లాగా చేసుకొని మళ్ళీ రోటీలాగా చేసేసుకోవాలి. స్టఫ్ బయటికి రాకుండా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా చేతితో కూడా చేసుకోవచ్చు, లేదా ఇలా కర్రతో కూడా చేసుకోవచ్చు. ఇలా అంతా ప్రిపేర్ చేసుకున్నాక పెనం మీద వేసుకోవాలి. పెనంకి కొంచెం బటర్ రాసి వేసుకోవాలండి. ఇవి బటర్లో వేయించుకుంటే బాగుంటాయి. ఇలా ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాతకి మళ్ళీ దాన్ని తిప్పి వేసుకోవాలి. అలా వేసుకున్నాక దానిపైన బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ కొంచెం ఎక్కువ అప్లై చేసుకుంటేనే బాగుంటుందండి ఆలూ పరోటా. స్టవ్ మీడియంలో పెట్టుకొని బటర్ అప్లై చేసుకుంటూ 2 వైపులా ఇలా కాల్చుకుంటూ ఉండాలండి. స్టవ్ మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటేనే టేస్ట్ వస్తుంది, లోపలిది కుక్ అవుతుంది. ఇలా కాలిన తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకోవాలి. అన్ని పరోటాలు ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ముందు పెనం మీద వేసే ముందు బటర్ ఖచ్చితంగా రాయాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ పరోటా రెడీ. దీనిలోకి ఉట్టి పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం చల్లుకోవాలి. 2 ఉల్లిపాయలు, చిన్నపిల్లలకైతే టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్ మిక్స్ చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఆలూ పరోటాని ఉట్టి బటర్తో కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆలూ పరోటా చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.